అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్న మనకి రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క రైతన్నలకు సంబంధించి గాను పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క 19వ విడత కింద నిధులనేవి ఎప్పుడు జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో, ఈ వీడియోనైతే రైతన్నలందరూ కూడా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క 19వ విడత కింద నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. సో, దాదాపుగా మనకి 9,500,00,00,000 మంది రైతన్నలకు ఈ యొక్క డబ్బులనేవైతే పంపిణీ చేయబోతుందనమాట. అయితే ప్రస్తుతం మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రూ. 6,000 అనేవి అందిస్తూ వచ్చింది కదండీ! ఇప్పటికే 18 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట. అయితే ప్రస్తుతం మనకి 19వ విడత కింద రూ. 2,000 అనేవి ఎప్పుడు జమ చేస్తుంది అన్న దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉందనమాట. సో, మనకి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుందండి. దాదాపుగా మనకి మొత్తం కూడా సిద్ధం చేసి మనకి నిధులనేవైతే ఈ యొక్క నెలలో అయితే విడుదల చేయబోతుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను కొన్ని పత్రాలనేవైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. అది కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందనమాట. అలాగే ఎన్‌పీసీఐ లింక్ కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ నంబర్, ఫోన్ నంబర్ అన్నీ లింకప్ అయి ఉండాలి. అప్పుడే మీకంతా కూడా ఈ యొక్క డబ్బులనేవైతే మీకు ఎటువంటి అడ్డంకి లేకుండా అయితే జమ అవుతాయండి. సో, దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలనేవైతే పెట్టిందనమాట. సో, ఖచ్చితంగా ఇవి చేయించుకున్న వారికి మాత్రమే, భూమి కలిగిన వారికి మాత్రమే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి నిధులనేవైతే వస్తాయండి. సో, దీనికి సంబంధించి గాను మనకి ఫిబ్రవరి 24వ తేదీన మనకి ఈ యొక్క పీఎం కిసాన్ నిధులనేవైతే జమ చేయనుందండి కేంద్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఇదొక అప్డేట్ అయితే వచ్చింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.